శ్రీగురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. దైవదర్శనం యూట్యూబ్ ప్రేక్షక మహాశయులకు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి ఫలితాల్లో సింహరాశి వారి యొక్క గ్రహచార గోచారాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి చిరు ప్రయత్నము. మకా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తర నక్షత్రము 1వ పాదము సింహరాశిలోకి వర్తిస్తాయి. సింహరాశి వారి యొక్క ఆదాయము 2, వ్యయము 14గా ఉన్నది. రాజ్యపూజం 2, అవమానం కూడా 2గానే ఉన్నది. ఇక సింహరాశి వారి యొక్క గ్రహచార గోచారాలను పరిశీలించగా ధన కుటుంబకారకుడైనటువంటి గురుడు 10వ రాశిలోనూ, రాహువు 8వ స్థానమునందు ఈ సంవత్సరం ప్రారంభం నుండి పోరాట నరకమైన జీవితాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. శారీరకంగానో మానసికంగానో కృంగదీయును. శరీరములో ఆరోగ్య బాధలు, నేత్రపీడలు, మందత్వము, నిరుత్సాహంగా ఉంటుంది. అవమానకరమైన పనులు, అపనిందలు, రావలసిన సొమ్ముకు ఆటంకాలు వస్తాయి. ఇవ్వవలసినవి మాత్రమో తప్పగా ఇవ్వవలసి వస్తుంది. ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక రకంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనేక ఊహించని సంఘటన జరుగును. ప్రారంభంలో కష్ట నష్టాలు కనిపించినప్పటికీనో చివరకు ఆదాయము రాజ్యపుజిత కొంత మేరకు కలిగించును. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పగా లభిస్తాయి. మీ యొక్క తెలివితేటల వలన కొన్ని గడ్డు సమస్యల నుండి బయటపడగలుగుతారు. కలత్ర సంతాన పీడలు, ధన వ్యయము, ప్రయాణాదులలో ధన నష్టము, చోర భయము, ప్రతి విషయంలో ఆందోళన భయం కలిగే అవకాశాలు ఉన్నాయి. నేత్ర కంఠ హృదయ బాధలు కొన్ని సందర్భాల్లో తప్పవు. ఏ చిన్న కార్యము తలపెట్టినా కూడా ఆడవారి సలహాలు తీసుకున్నట్లయితే చాలా శుభదాయకంగా ఉంటుంది. వారి ప్రమేయంతో మీ జీవితం ముందుకు సాగించండి. బంధుమిత్ర వర్గం వారితో సమయస్ఫూర్తిగా మెలగాలి. ఊహించని అద్భుత సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో కొద్దిలో తప్పించుకోగలుగుతారు. ఆధ్యాత్మికంగా కూడా దైనందిన కార్యాల్లో కూడా అభివృద్ధి కనిపిస్తుంది. ఈ సంవత్సరము ఉద్యోగులకు అంత అనుకూలంగా ఉండదని చెప్పుకోవచ్చు. రాహు శనిగ్రహాల ప్రభావం వల్ల అసంతృప్తి, విఆర్ఎస్ కూడా తీసుకోవాల్సి వస్తుంది అనే ఆలోచనతో మాటలలో నిలకడ ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయ వారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు, అధికారుల వల్ల ఇబ్బందులు, పర్మనెంట్ కాని వారికి సంవత్సరం కూడా నిరాశ మిగిలే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు చాలా ఆశాజనకంగా ఉండదు. కానీ ఏదో ఒక చిన్న ఉద్యోగమైనా కూడా లభించి గృహ నిర్మాణాలు, నూతన వాహన ప్రాప్తి చేసుకుంటారు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా గడ్డి కాలంగానే ఉందని చెప్పుకోవచ్చు. రాహు బలం లేని కారణంగా మీపై నిందారోపణలు వస్తును. ప్రజల్లో గుర్తింపు ఉండదు. అధిష్టాన వర్గంలోనూ పేరు ఉండదు. ఏ పదవి వచ్చే అవకాశం కూడా లేదు. ఉన్న పదవులు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఓటమి పాలే అవకాశాలు ఉన్నాయి.
ఆర్థిక ధన వ్యయము, స్థిరాస్తులను పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండేది. మీరు ఎక్కువగా నమ్మిన వారే దగా చేస్తారు. కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు. టీవీ, సినిమా రంగంలో ఉన్నటువంటి గాయని, గాయకులు, నటీనట వర్గం వారికి, సాంకేతిక నిపుణులకు విజయాలు లభించక నూతన అవకాశాలు కూడా కోల్పోతారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు తప్పవు. అవకాశాలు ఇతరులకు పోతాయి. అవార్డులు కూడా మీకు అన్యాయం చేస్తాయి. వ్యాపారులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. ఆశించినంత లాభాలు రాకపోయినా కూడా నష్టాలు మాత్రం రావనే చెప్పుకోవచ్చు. సిమెంటు, ఇసుక, ఇనుము మొదలగు గృహ సంబంధ వ్యాపారులకు రాణింపు ఉంటుంది. బంగారము, వెండి వ్యాపారులకు నష్టాలు. సరుకులు నిల్వ చేయవారికి పర్వాలేదు అనిపిస్తుంది. జెయింట్ వ్యాపారుల వారు భాగస్వాములతో విభేదాలు వచ్చి విడిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కాంట్రాక్టుదారులకు సరైన సమయంలో బిల్లు రాక నష్టాలు. నూతన కాంట్రాక్టులు లభించవు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి కొద్దిగా బాగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగానే ఉండును. జ్ఞాపకశక్తి కూడా పొందగలుగుతారు. చదువులపై ఉన్న శ్రద్ధ బాగానే ఉంటుంది. చెడు స్నేహములు, ఇతర వ్యాపకముల వల్ల పరీక్షల్లో మార్కులు స్వల్పంగా తగ్గును. ఉత్తీర్ణులు మాత్రమే అవుతారు. ఇంజనీరింగ్, మెడిసిన్, బీఈడి, లాసెట్, ఈసెట్, ఆసెట్, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్ష వ్రాయేవారు మంచి ర్యాంకులు పొందిన కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లను పొందలేకపోతారు. గట్టిగా ప్రయత్నం చేయాలి. వ్యవసాయదారులకు సంవత్సరము మొదటి పంట కంటే రెండవ పంట బాగానే ఫలిస్తుంది. కొత్త రుణాలు చేయవలసి వస్తుంది. కౌలుదారులకు ఇబ్బందిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. గృహంలో అశాంతి, విరోధాలు ఉండును. చేపలు, రొయ్యల చెరువుల వారికి విపరీతమైనటువంటి నష్టాలు వస్తాయి. పంట వేయకపోవట చాలా మంచిది. పౌల్ట్రీ రంగం వారికి కూడా నష్టాలు వాటిల్లే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం అంతా కూడా స్త్రీలకు అనుకూలంగా ఉండదనే చెప్పుకోవచ్చును. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట పట్టింపు, విరోధాలు, ఏమి మాట్లాడినా కూడా విరోధమా అన్నట్లుగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన సమస్యలు ఎదుర్కొంటారు. విలువైన వస్తువులు కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. దొంగల వల్ల భయము. ఉద్యోగాలు చేయవారికి దూర ప్రాంతాలకు బదిలీలవుతాయి. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ డెలివరీ అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం చక్కగా కనిపిస్తుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరము ప్రథమార్థంలో అవకాశం లేదు. గురుబలం తక్కువగా ఉన్నది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహ సంచారం చాలా మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు. అన్ని వర్గాల వారికి కొన్ని ఇబ్బందులు తప్పవనే చెప్పుకోవాలి. మీ యొక్క శక్తి, సామర్థ్యాలు, తెలివితేటలు, ధైర్య సాహసాల వల్ల ఫలితాన్ని కూడా సాధించలేకపోతారు. ప్రతి చిన్న విషయంలో కూడా యోచించి మసులుకోవడము చాలా మంచిది. ఈ రాశి వారందరూ కూడా చక్కగా మంగళవారము, శనివారము, సోమవార నియమాలు పాటించాలి. ఆయా రోజుల్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి, హనుమంతుడి దేవాలయానికి వెళ్ళేసి చక్కగా దర్శించుకోవాలి. అదేవిధంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం కూడా కొద్దిగా ధైర్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఓం నమశివాయ అనేటువంటి శివపంచాక్షర మంత్రాన్ని జపిస్తూ ఉండండి. రాహుగ్రహానికి, శనిగ్రహానికి జపాలు, హోమాలు, దానాలు చేసినా కూడా శుభదాయకంగా ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః.
శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. దైవదర్శనం యూట్యూబ్ ప్రేక్షక మహాశులందరికీ మరియు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి ఫలితాల్లో రెండవ రాశి వృషభ రాశి వారి యొక్క గ్రహచార గోచారాలు తెలుసుకుందాము. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు వృషభ రాశిలోకి వర్తిస్తాయి. వృషభ రాశి వారి యొక్క ఆదాయము 2, వ్యయము 8గా ఉన్నది. రాజ్యపూజము 7, అవమానము 3గా ఉన్నది. ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహచార గోచారాలను పరిశీలించగా అష్టమ లాభాధిపతి ధనము సంపత్తు కుటుంబకారకుడైనటువంటి గురుడు జన్మంలోనూ కలిసినందున సప్తమంలో శని రాజస్థానంలో ఉండటం వలన ఈ గ్రహ సముదాయం బలంచే జీవితంలో ఎంచదగిన కాలముగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయినా శుభలితములు ఇస్తూ ఉంటారు. సంసార జీవితంలో ఆనందము ఉంటుంది, ప్రోత్సాహము, నిశ్చితము కార్యాలు నెరవేట జరుగును. స్థిరాస్తిని వృద్ధి చేసుకోగలుగుతారు. గృహ జీవితానందము, పదవులు బహుమానములు పొందుట, అధికార అనుగ్రహం, స్త్రీ మూలకంగా ధనలాభము, అన్య స్త్రీ లాభము, విలువైన వస్తువులు కొంటారు. కొన్ని విషయాల్లో అపనిందలు తప్పవనే చెప్పుకోవచ్చును. అపవాదులు ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. ఆకస్మిక నిర్ణయాల వల్ల బుద్ధి చాంచల్య తేజోనాశనము, ఇతరుల వల్ల మోసపోవుట జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆందోళన, ధన నష్టము, బంధుజనుల వలన దుఃఖము, అదేవిధంగా మాతృవంశ సూతములు, వాహన ప్రమాదాలు తప్పవు. విదేశీ ప్రయాణాలు ఉన్నటువంటి వారికి అనుకూలత, త్వరగా వీసాలు లభిస్తాయని చెప్పుకోవచ్చును. నూతన వ్యాధులు, భయాందోళన కలిగించేటువంటి సంఘటనలు, ప్రయాణములందు ఆరోగ్య భంగములు, అలసట, భార్యకు స్వల్పంగా ఆరోగ్య భంగములు, ఆపరేషన్ జరుగుట, వృధాగా కాలక్షేపము చేయుట, మనోదుఖాలు, సోదరమూలక విరోధాలు, నేత్ర ఉదర సంబంధ వ్యాధులు, మిత్ర విరోధాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తగు జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది. అదేవిధంగా కుటుంబంలో కూడా వివాహాది శుభకార్యాలు తప్పక చేయగలుగుతారు. ఈ సంవత్సరము ఉద్యోగులకు కొద్దిగా యోగకారక గ్రహాల వల్ల విదేశాల్లో ఉద్యోగాలు చేయవారికి మంచి యోగకాలమనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా విదేశాలకు వెళ్ళుటకు ప్రయత్నములు చేయవారికి కూడా మంచి ఫలితాలు పొందగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఆకస్మిక బదిలీలు తప్పవు. అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు, కుటుంబమునకు దూరంగా ఉండవలసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంత ఆశాజనకంగా కనిపిస్తుంది. బాధపడకండి, ప్రయత్నాలు చేయండి, ఫలించగలుగుతాయి. అదేవిధంగా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి మరొక కంపెనీకి చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అన్ని రంగాల ఉద్యోగులకు గృహ మార్పులు, అదేవిధంగా రాజకీయ నాయకులకు అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రజల్లోనూ అధిష్టానములోనూ గౌరవాన్ని పొందగలుగుతారు. కనీస పదవులైనా లభిస్తాయి. అదేవిధంగా ఉన్నత పదవులు లభించును. ప్రజల్లో కూడా మంచి గుర్తింపు సాధించగలుగుతారు.
కానీ ధనం మాత్రము మంచి నీళ్ళ వలె ఖర్చు చేస్తూ ఉంటారు. ఎన్నికల్లో విజయం సాధించగలుగుతారు. మీతో తిరిగిన వారే మీకు కొద్దిగా వెన్నుపోటు పొలిసే అవకాశాలు కనిపిస్తున్నవి. తగు జాగ్రత్తగా ఉండాలి. తొందరగా ఎవరిని నమ్మకండి, మోసపోకండి. ఈ సంవత్సరము కళాకారులకు కొంత పర్వాలేదు. శుభాశుభమిత్రమ ఫలితాలు, ప్రభుత్వ సంబంధ అవార్డులు, రివార్డులు పొందుట కొద్దిగా కష్టకాలమే. చివరి నిమిషంలో చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. టీవీ, సినిమా, నాటక రంగంలో ఉన్నటువంటి గాయని, గాయకులు, కవులు, సంగీత కళాకారులకు నూతన అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈ సంవత్సరము అన్ని రకాల వ్యాపారులకు చాలా బాగానే ఉంటుంది. హోల్సేల్, రిటైల్ రంగంలో ఉన్న వారికి బాగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జెయింట్ వ్యాపారులకు నష్టాలు తప్పవు. సరుకులు నిల్వ చేయవారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉండే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అంతంత మాత్రమే. కాంట్రాక్టుదారులకు అనుకూలతగా ఉంటుంది. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. ఈ సంవత్సరము విద్యార్థులకు సామాన్య ఫలితాలే ఉంటాయి. శ్రమకు తగ్గ ఫలితం కనిపించే అవకాశం లేదు. ఆశించిన మార్కులు పొందలేకపోతారు. ఈ మాటకు నిరుత్సాహం అవసరం లేదు. కష్టపడి చదువుకున్నట్లయితే తప్పకుండా ర్యాంకులు సాధించగలుగుతారు. బద్ధకము, చదువులపై శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాలు, చెడు సావాసాల వల్ల కొద్దిగా నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చెడు అలవాట్లకు దూరంగా ఉన్నట్లయితే మీ చదువు సజావుగా సాగిపోయే అవకాశాలు ఉంటాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంజనీరింగ్, మెడికల్, బీఈడీ, లాసెట్, ఐసెట్, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయి వారికి కావలసిన సీట్లు పొందలేరు. ప్రయత్నం చేసినట్లయితే పొందగలుగుతారు. క్రీడాకారులకు కొంత మేలు జరిగే అవకాశము చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరము శని వల్ల 2 పంటలు మంచిగా దిగుబడి వస్తాయి. అయినా ఆశించినంత ఆదాయము రాకపోవచ్చును. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట చేతికి అందినట్లే కొన్ని సందర్భాల్లో చేజారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. రుణాలు తీర్చలేకపోతారు. కౌలుదారులకు మరింత కష్టతరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సహాయాలు అందవు. చేపలు, రొయ్యలు, చెరువుల వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. పౌల్ట్రీ రంగం వారికి కొంతగా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరము స్త్రీలకు అనుకూలంగానే ఉండును. భార్యాభర్తల మధ్య స్వల్పంగా అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా మీదే పైచేయిగా ఉంటుంది. కొన్ని వస్తువులు చేజారిపోతాయి, పోగొట్టుకుంటారు. సంతానం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు. గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు, కోర్టు వ్యవహారాల్లో జయం మీకే ఉంటుంది. ఉద్యోగాలు చేయవారికి అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు, కుటుంబానికి కూడా కొన్ని సందర్భాల్లో దూరంగా ఉండవలసి వస్తుంది. వివాహం కాని స్త్రీలకు ఈ వివాహం తప్పకుండా జరుగును. గర్భిణీ స్త్రీలకు సులువుగా పురుడు వస్తుంది. స్త్రీ సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు శుభమిశ్ర ఫలితాలు వస్తాయి. కొంతమందికి అనుకూలత, మరికొంతమందికి నిరుత్సాహము. ఎంత ప్రతిభ కనబరిచినా కూడా కొన్ని సందర్భాల్లో ఫలితం కనబడే అవకాశాలు లేవు. మీ శక్తి సామర్థ్యాలు ఏమాత్రం కూడా పరిచయవు. మీరు ఏ పని తలపెట్టినా చాలా శ్రమపడి విజయాన్ని సాధించగలుగుతారు. చాలా కష్టపడాలి, నిరుత్సాహపడవద్దు. మంగళవారము, శనివార నియమాలు పాటించండి. గురుగ్రహానికి జపాలు, దానాలు, హోమాలు చేయించుకోవడం చాలా మంచిది. ప్రతి సోమవారం రోజున
మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆ శివపరమాత్మనికి పంచామృతాలతో అభిషేకం చేసుకున్నట్లయితే శుభం జరుగునుగాక. శుభం భూయా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. దైవదర్శనం యూట్యూబ్ ప్రేక్షక మహాశయులకు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి ఫలితాల్లో సింహరాశి వారి యొక్క గ్రహచార గోచారాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి చిరు ప్రయత్నము. మకా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తర నక్షత్రము 1వ పాదము సింహరాశిలోకి వర్తిస్తాయి. సింహరాశి వారి యొక్క ఆదాయము 2, వ్యయము 14గా ఉన్నది. రాజ్యపూజం 2, అవమానం కూడా 2గానే ఉన్నది. ఇక సింహరాశి వారి యొక్క గ్రహచార గోచారాలను పరిశీలించగా ధన కుటుంబకారకుడైనటువంటి గురుడు 10వ రాశిలోనూ, రాహువు 8వ స్థానమునందు ఈ సంవత్సరం ప్రారంభం నుండి పోరాట నరకమైన జీవితాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. శారీరకంగానో మానసికంగానో కృంగదీయును. శరీరములో ఆరోగ్య బాధలు, నేత్రపీడలు, మందత్వము, నిరుత్సాహంగా ఉంటుంది. అవమానకరమైన పనులు, అపనిందలు, రావలసిన సొమ్ముకు ఆటంకాలు వస్తాయి. ఇవ్వవలసినవి మాత్రమో తప్పగా ఇవ్వవలసి వస్తుంది. ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక రకంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనేక ఊహించని సంఘటన జరుగును. ప్రారంభంలో కష్ట నష్టాలు కనిపించినప్పటికీనో చివరకు ఆదాయము రాజ్యపూజిత కొంత మేరకు కలిగించును. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పగా లభిస్తాయి. మీ యొక్క తెలివితేటల వలన కొన్ని గడ్డు సమస్యల నుండి బయటపడగలుగుతారు. కలత్ర సంతాన పీడలు, ధన వ్యయము, ప్రయాణాదులలో ధన నష్టము, చోర భయము, ప్రతి విషయంలో ఆందోళన భయం కలిగే అవకాశాలు ఉన్నాయి. నేత్ర కంఠ హృదయ బాధలు కొన్ని సందర్భాల్లో తప్పవు. ఏ చిన్న కార్యము తలపెట్టినా కూడా ఆడవారి సలహాలు తీసుకున్నట్లయితే చాలా శుభదాయకంగా ఉంటుంది. వారి ప్రమేయంతో మీ జీవితం ముందుకు సాగించండి. బంధుమిత్ర వర్గం వారితో సమయస్ఫూర్తిగా మెలగాలి. ఊహించని అద్భుత సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో కొద్దిలో తప్పించుకోగలుగుతారు. ఆధ్యాత్మికంగా కూడా దైనందిన కార్యాల్లో కూడా అభివృద్ధి కనిపిస్తుంది. ఈ సంవత్సరము ఉద్యోగులకు అంత అనుకూలంగా ఉండదని చెప్పుకోవచ్చు. రాహు శని గ్రహాల ప్రభావం వల్ల అసంతృప్తి, విఆర్ఎస్ కూడా తీసుకోవాల్సి వస్తుంది అనే ఆలోచనతో మాటలలో నిలకడ ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయ వారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు, అధికారుల వల్ల ఇబ్బందులు, పర్మనెంట్ కాని వారికి సంవత్సరం కూడా నిరాశ మిగిలే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు చాలా ఆశాజనకంగా ఉండదు. కానీ ఏదో ఒక చిన్న ఉద్యోగమైనా కూడా లభించి గృహ నిర్మాణాలు, నూతన వాహన ప్రాప్తి చేసుకుంటారు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా గడ్డి కాలంగానే ఉందని చెప్పుకోవచ్చు. రాహు బలం లేని కారణంగా మీపై నిందారోపణలు వస్తును. ప్రజల్లో గుర్తింపు ఉండదు. అధిష్టాన వర్గంలోనూ
పేరు ఉండదు, ఏ పదవి వచ్చే అవకాశం కూడా లేదు. ఉన్న పదవులు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఓటమి పాలే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ధన వ్యయము, స్థిరాస్తులను పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండేది. మీరు ఎక్కువగా నమ్మిన వారే దగా చేస్తారు. కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు. టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి గాయని గాయకులు, నటీనట వర్గం వారికి, సాంకేతిక నిపుణులకు విజయాలు లభించక నూతన అవకాశాలు కూడా కోల్పోతారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు తప్పవు. అవకాశాలు ఇతరులకు పోతాయి. అవార్డులు కూడా మీకు అన్యాయం చేస్తాయి. వ్యాపారులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. ఆశించినంత లాభాలు రాకపోయినా కూడా నష్టాలు మాత్రం రావనే చెప్పుకోవచ్చు. సిమెంటు, ఇసుక, ఇనుము మొదలగు గృహ సంబంధ వ్యాపారులకు రాణింపు ఉంటుంది. బంగారము, వెండి వ్యాపారులకు నష్టాలు. సరుకులు నిల్వ చేయవారికి పర్వాలేదు అనిపిస్తుంది. జెయింట్ వ్యాపారుల వారు భాగస్వాములతో విభేదాలు వచ్చి విడిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కాంట్రాక్టుదారులకు సరైన సమయంలో బిల్లు రాక నష్టాలు. నూతన కాంట్రాక్టులు లభించవు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి కొద్దిగా బాగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగానే ఉండును. జ్ఞాపకశక్తి కూడా పొందగలుగుతారు. చదువులపై ఉన్న శ్రద్ధ బాగానే ఉంటుంది. చెడు స్నేహములు, ఇతర వ్యాపకముల వల్ల పరీక్షల్లో మార్కులు స్వల్పంగా తగ్గును. ఉత్తీర్ణులు మాత్రమే అవుతారు. ఇంజనీరింగ్, మెడిసిన్, బీఈడి, లాసెట్, ఈసెట్, ఆసెట్, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్ష వ్రాయేవారు మంచి ర్యాంకులు పొందిన కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లను పొందలేకపోతారు. గట్టిగా ప్రయత్నం చేయాలి. వ్యవసాయదారులకు సంవత్సరము మొదటి పంట కంటే రెండవ పంట బాగానే ఫలిస్తుంది. కొత్త రుణాలు చేయవలసి వస్తుంది. కౌలుదారులకు ఇబ్బందిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. గృహంలో అశాంతి, విరోధాలు ఉండును. చేపలు, రొయ్యల చెరువుల వారికి విపరీతమైనటువంటి నష్టాలు వస్తాయి. పంట వేయకపోవట చాలా మంచిది. పౌల్ట్రీ రంగం వారికి కూడా నష్టాలు వాటిల్లే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం అంతా కూడా స్త్రీలకు అనుకూలంగా ఉండదనే చెప్పుకోవచ్చును. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట పట్టింపు, విరోధాలు, ఏమి మాట్లాడినా కూడా విరోధమా అన్నట్లుగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన సమస్యలు ఎదుర్కొంటారు. విలువైన వస్తువులు కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. దొంగల వల్ల భయము, ఉద్యోగాలు చేయవారికి దూర ప్రాంతాలకు బదిలీలవుతాయి. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ డెలివరీ అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం చక్కగా కనిపిస్తుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరము ప్రథమార్థంలో అవకాశం లేదు. గురుబలం తక్కువగా ఉన్నది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహ సంచారం చాలా మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు. అన్ని వర్గాల వారికి కొన్ని ఇబ్బందులు తప్పవనే చెప్పుకోవాలి. మీ యొక్క శక్తి, సామర్థ్యాలు, తెలివితేటలు, ధైర్య సాహసాల వల్ల ఫలితాన్ని కూడా సాధించలేకపోతారు. ప్రతి చిన్న విషయంలో కూడా యోచించి మసులుకోవడము చాలా మంచిది. ఈ రాశి వారందరూ కూడా చక్కగా మంగళవారము, శనివారము, సోమవార నియమాలు పాటించాలి. ఆయా రోజుల్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి, హనుమంతుడి దేవాలయానికి వెళ్ళేసి చక్కగా దర్శించుకోవాలి. అదేవిధంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం కూడా కొద్దిగా ధైర్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షర మంత్రాన్ని
జపిస్తూ ఉండండి. రాహుగ్రహానికి శనిగ్రహానికి జపాలు హోమాలు దానాలు చేసినా కూడా శుభదాయకంగా ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః.